నా పేరు దుర్గాప్రసాద్, జనసేన లీడర్, అయినవిల్లి గ్రామం, అయినవిల్లి మండలం, కోనసీమ జిల్లా. నిన్న పిఠాపురంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడడం వల్ల ఆ మాటల మీద అనవసరపు రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు సీనియర్ సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు గారు మీకేం తెలుసని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద మీరు వ్యాఖ్యానం చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. జనసేన పార్టీ తరఫున జనసేన లీడర్గా పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? తమిళనాడులో హిందీని రానివ్వకుండా అడ్డుపడుతున్నారు, అలా అడ్డుపడకూడదు, అన్ని భాషలు సమానమే, ఆంధ్ర వాళ్ళు తమిళను హిందీని గౌరవించాలి, తమిళ వాళ్ళు తెలుగుని హిందీని గౌరవించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ చెప్పడం తప్పు ఎలా అవుతుందండి? ప్రకాష్ రాజు గారు, మీరు జ్ఞానవంతుడు కదా. మరి అలాగైతే మీరు ఒక తమిళ్ కాబట్టి తమిళ సినిమాల్లోనే మీరు యాక్ట్ చేశారండి. ఎన్ని లాంగ్వేజ్ల్లో మీరు సినిమా యాక్టర్గా యాక్ట్ చేశారు? మీరు తమిళన్ అయ్యుండి తెలుగులో మీరు యాక్ట్ చేయలేదా? ఎన్ని సినిమాల్లో తెలుగు పిక్చర్లో ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? మీ భాషను మీరు రక్షించుకోండి, మేమేం కాదంటలేదు. మీ భాష మీకు తల్లి లాంటిదే, ఎవరి భాష వాళ్ళకి తల్లి లాంటిదే. మన భాషను మనం రక్షించుకుంటూ ఇతర భాషలను కూడా మనం గౌరవించాలి. హిందీ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, ఎక్కువ రాష్ట్రాల్లో ఆ భాష మాట్లాడతారు. కాబట్టి ఈ ఇండియాలో, ఈ హిందుస్థాన్లో హిందీ కోట్లాది మంది, ఎక్కువ మంది మాట్లాడతారు. కాబట్టి ఆ భాషను కూడా మనం గౌరవించాలి. మరి మీరు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేసుకుని చేయడం వల్ల వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు, లేకపోతే బీహార్ ఇతర ప్రాంతాల నుంచి లేబర్ వస్తుంటే మీరు ఉపయోగించుకుంటున్నారు కదా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది తప్పేం కాదండి. మీ యొక్క తమిళన్ని మీరు గౌరవించుకోండి, అలాగే మా తెలుగుని మేము గౌరవించుకుంటాం, ఇతర భాషలను కూడా గౌరవించాలని ఆయన చెప్పారు. ఆ వ్యాఖ్యానాన్ని మీరు వక్ర మార్గంలో మరలా నిన్న బుధవారం మీటింగ్ అవుతే ఈవేళ గురువారం మీరు దాన్ని సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో దానికి రాద్ధాంతం చేస్తూ తమిళుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చగొట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తారు కొన్ని పార్టీల సహకారంతో. మీరు ఖబర్దారని మీకు హెచ్చరిక సోషల్ మీడియా వేదిక మేము చేస్తున్నాం. మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రకాష్ రాజు గారికి మేము జనసేన పార్టీ నుండి హెచ్చరిక చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీ యొక్క భాషను, మాతృభాషను రక్షించుకుంటూ ఇతర భాషలను గౌరవించమని చెప్పారు. ఆయన ఇతర భాషల్ని తెరివేయమని చెప్పలేదు, మీ భాషని రక్షించుకోవద్దని ఆయన ఏం చెప్పలేదు. ఈ భాషను రక్షించుకుంటూ ఇతర భాషను రక్షించమని చెప్పారు. ఆ విషయాన్ని మీరు తప్పుడుగా ప్రచారం చేసి తమిళుల్ని రెచ్చగొడుతున్నారు. ఇది మీకు పద్ధతి కాదు. మీరు కొద్దిగా జ్ఞానంతో ఆలోచించాలి. ఈ భారతదేశంలో అనేకమైన భాషలు ఉన్నాయి, అనేకమైన సంస్కృతులు ఉన్నాయి. ప్రతి భాషని, ప్రతి సంస్కృతిని అందరూ గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఈ విషయం కూడా మీకు తెలకుండా మీరు ఈ విధంగా ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని మేము సమయంగా చెప్తున్నాం. జై జనసేన.